ఓం నమ శివయ్య. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మరి అర్హత తగిన ఉద్యోగం రావాలని కోరుకుంటారు. అలాగే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి చాలా రోజులైందమ్మా, ఇంకా ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాక్సిమం ఎన్నెన్నో పరిహారాలు ఒక అమ్మగా తెలియచేశాను. అందులో భాగంగా ఈ చిన్న పరిహారం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. మంచి ఉద్యోగం పొందాలన్నా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరి ప్రమోషన్ రావాలి అన్నా, జీతం పెరగాలి అన్నా వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం చేయవచ్చు. ఒక గురువారం నాడు, గురువారం రోజున మీరు ఆచరించవలసింది, దేవుడి పూజా మందిరం ముందే పసుపు రంగు వస్త్రము అనేది ఒకటి తీసుకోండి, లేదా తెల్లని వస్త్రం తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి పిండి నీడలో ఆరేయండి. ఆ పసుపు రంగు వస్త్రము అనేటువంటిది గురువారం నాడు అలా కింద అలా వేసి, దాని మీద పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి, అలాగే అందులో 5 పసుపు కొమ్ములు, రాళ్ల ఉప్పు, కొంచెం గడ్డ ఉప్పు, రాళ్ల ఉప్పు ఒక పిడికెడు, 5 పసుపు కొమ్ములు, కొబ్బరికాయకి అంటే పీచు ఉండాలి నాన్న, పీచు ఉన్న కొబ్బరికాయ ఆ పసుపు రంగు వస్త్రంలోనే ఉంచి దాన్ని మీరు ఇలా ముడి కట్టండి. ఒకరు పసుపు కుంకుమ కూడా వేసి ఇలా టైట్ గా ముడి వేసి విష్ణుమూర్తి ముందు అంటే మీ పూజా మందిరంలోనే అక్కడ పెట్టి ఉంచండి. ఉంచి పసుపు రంగు పువ్వులతోటి చక్కగా పూజ అనేటువంటిది చేయండి. పసుపు రంగు పూలతోటి పూజ చేసి పసుపు రంగు పండు నైవేద్యం, అంటే పసుపు రంగు అంటే అరటి పండ్లు నైవేద్యం పెట్టవచ్చు. అలా పసుపు రంగు పండు నైవేద్యం పెట్టి ఆ ముడుపును అలాగే ఉంచండి నాన్న. మంచి ఉద్యోగం కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడికి ప్రమోషన్ కావచ్చు, శాలరీ పెరగడం కావచ్చు, మీరు అనుకున్నటువంటిది సక్సెస్ అయింది అంటే అప్పుడు ఆ ముడుపు, ఆ మూట అనేది తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదలండి. ఆ మూటకి మూట పారే నీటిలో వదలండి నాన్న, చాలు. అద్భుతమైన పరిహారం అమ్మా ఇది, అత్యద్భుతమైన పరిహారం. పసుపు రంగు వస్త్రము, అందులో పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి, 5 పసుపు కొమ్ములు అందులో వేయండి. అలాగే ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు, ఒక 1 రూపీ కాయిన్ కూడా వేస్తే మంచిదే. ఒక 1 రూపీ కాయిన్ వేయండి, పసుపు కుంకుమ అలా వేసి మూట కట్టి ఉంచి తర్వాత పసుపు రంగు పువ్వులతోటి పూజ చేసి పసుపు రంగు పండు నైవేద్యం పెట్టండి. రోజు కూడా మామూలుగా నిత్య దీపారాధన అనేది మనం చేస్తాము, అగరబత్తులు వెలిగిస్తాము. వెలిగించినప్పుడు ఇట్లా చూపించండి ఆ ముడిపికి. ఎప్పుడైతే మీ మనసులో కోరిక నెరవేరుతుందో అప్పుడు అది చక్కగా తీసుకుని వెళ్ళి పారే నీటిలో వదిలేయండి, చాలు. ఈ విధంగా ఎప్పుడైనా ఒక్కసారి చేస్తే చాలు, అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది నాన్న. తప్పనిసరిగా మంచి ఉద్యోగం పొందగలుగుతారు. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ పొందగలుగుతారు. అలా ఏంటంటే మీ మనసులో ఉన్న కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. కాబట్టి గురువారం నాడు ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి నాన్న.